హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఇవాళ స్పెషల్ ఏమేమి చేసామో చూడండి. మీరైతే ఎలా ఉన్నారు? మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. హాయ్ అండి, మా ఛానల్ని అందరూ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ మా ఉద్యమ వాళ్ళు మా ఇంటికి వచ్చారండి. స్పెషల్స్ ఏమేమి చేసుకొచ్చారో చూడండి మీరే. మా బాబు అయితే చూడండి ఏమేమి చేసుకొచ్చారని ఒకటే ఎంతగానో చూస్తున్నారండి. అదో వైట్ రైస్ అయితే తీసుకొచ్చారని అండి. ఆ బాక్స్లో ఒకటి మూతలు వెళ్తలేవు, తొందరగా మస్తు కష్టపడుతున్నారండి. మా బాబు ప్లేట్ కావాలని మా ఆడపడిచని అంటే వద్దు వద్దు నేను ఇస్తాను అంటుంది. చెప్తే కానీ కూడా అస్సలు వినరండి మా బాబు. నేను ఇస్తాను అంటున్నాడు. అగో నేను లలిత లేచి నువ్వు తీసుకో అని అంటే వద్దు నేనే ఇస్తాను అంటున్నారండి. అసలు వానికి అంతది కూడా అది చాలా పైకి ఉంది కదండి. ఇప్పుడు చూసేసేయండి మా ఇంట్లో స్పెషల్ ఏమేమి చేశారు. అది చాలాసేపు అవుతుందండి, మూత అస్సలు వెళ్తూనే లేదు. వావ్, అగో చూడండి నూనె మొత్తం ఎంతగానో మొలికిపోయింది. సగం కర్రీ ఒలికిపోయిందండి. అందులోకించి నూనె పడ్డదని మా ఆడపడుచు దూడుస్తుందండి. మీరేం చేసుకున్నారండి మరి సండే స్పెషల్? అగో మసాలా బోటీ అంటండి, మా ఆడపడుచు వాళ్ళు మసాలా బోటీ తీసుకొచ్చారండి. ఇంకా ఇదేం కర్రీ, అమ్మో ఇదైతే ఒక తలప్రాణం తోకకొచ్చినట్టు అవుతుంది కదండి, అట్లా ఉందండి పొజిషన్. ఇదైతే అస్సలు వెళ్ళట్లేదండి. అమ్మో ఎంతగానో ట్రై చేశారండి. అబ్బాబ్బాబ్బాబ్బా, మా ఇంట్లో ఎంతమంది ఉన్నామో అంతమందిని ట్రై చేశామండి, అస్సలు వెళ్తలేదు. అగో కష్టపడతా ఆఖరికి మా బాబు కానీ కూడా నేను తీస్తామ్మా అని తీసిండు కానీ అస్సలు రావట్లేదండి. అది ఎంతసేపు చాలాసేపు సతాయించిందండి. అందరికి ఆకలి అయితే కడుపులో ఎలుకలు పరిగెత్తుతాయి అంటున్నారు చూడండి, అట్లా అందరికి ఎలుకలు పరిగెత్తే టైంలో ఇదైతే చాలా సతాయించిందండి. అస్సలు ఆ మూత వెళ్తూనే లేదు. ఎంతగానో అస్సలు ఎన్ని ప్రయోగాలు చేసినామో అది వెళ్ళడానికి, మస్తు ప్రయోగాలు చేసినామండి. అగోండి ఒక్కొక్కరు ఎట్లా తీస్తున్నారు, అస్సలు వెళ్తలేదండి అది. అమ్మో చాలాగో అబ్బా ఎంతగానో చాలా అంటే చాలా గట్టిగా ఉందండి అది, మూత అస్సలు వెళ్తలేదు. అయితే తర్వాత ఇంకా ఆఖరికి ఏం చేసామంటే అది వస్తలేదు, ఎంతమంది తీసినా వస్తలేదు. అది నూనె ఒకటి బాగా కారిపోయింది కదండి, జారి పోతుంది అది. ఇంకెంతమంది తీసినా వస్తలేదండి. లాస్ట్కు ఈ ఒక చాకు దగ్గర తీద్దామని ఒక ఐడియా తట్టిందండి. చాకు దగ్గర తీస్తే చాకు తీసుకోలే కానీ అది సలాకి అంటారు చూడండి, సలాకి దగ్గర తీస్తే అప్పుడు వెళ్ళిందండి అది. అబ్బో ఎంతగానో అసలు ఏం కూరన కానీ కూడా తెలియదండి నాకు, అసలు తెలియదు. వాళ్ళే చేసుకొచ్చారు కదా చూద్దామని అంటే అసలు అది వెళ్తాను కూడా వెళ్తలేదండి. చూడండి ఎంతగానో ప్రయత్నం చేస్తే కానీ కూడా వెళ్తలేదు. అబ్బాబ్బాబ్బాబ్బా, చాలామంది పెద్దలు అంటారు కదండి, తీస్తే తల ప్రాణం తోకకొస్తుందనండి. ఇదిగోండి చూసేసేయండి. ఏం కర్రీ అంటే అది ఫిష్ కర్రీ అండి. ఫిష్ కర్రీ చేసుకొని తీసుకొచ్చారండి మా ఆడపడుచులు. మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి వైట్ రైస్ అండి, పొగలు కక్కుతున్న వైట్ రైస్, ఫిష్ కర్రీ, మసాలా బోటీ అండి. ఇవే అండి మా ఇంట్లో సండే స్పెషల్స్. మరి మీరేం చేసుకున్నారు? మీరు తిన్నారా అండి? మరి సండే వీడియో నేను ఇవాళ అప్లోడ్ చేస్తున్నానండి, అందరికి వేసిస్తుందండి. మసాలా బోటీ చేసిండ్రు. ఇంక అందరం బంతి భోజనంలాగా అందరం కూర్చొని తిన్నామండి. అందరం ముచ్చట్లు పెట్టుకుంటా నవ్వుకుంటా, మళ్ళీ అయితే వీడియో తీస్తుంటే నన్ను తీయద్దు అని మూతికి అండం పెట్టుకున్నదండి. నవ్వుతున్నారండి అందరిగా చూడండి. మేమైతే ఈ విధంగా అయితే సండే ఎంజాయ్ చేసామండి. మరి మీరు